ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. మరి దేవుడిచ్చిన ఈ మంచి తరుణాన్ని మీ సన్నిధికి తీసుకురావడానికి దేవుడిచ్చిన ఈ యొక్క ఆస్కారాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను, గణపరుస్తూ ఉన్నాను, మహిమపరుస్తూ ఉన్నాను. మరి ప్రభు ఇచ్చిన ఈ కొత్త దినాన్ని, ప్రభు మనతో మాట్లాడాలనుకున్న దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే మరి ఒక దినంలో మనం చాలా కృంగిపోతున్న దినాలు ఉన్నాయి, వేదనలు పడుతున్న దినాలు ఉన్నాయి. మరి అనేకమైన సమస్యలతో మనము మరి ముందుకు వెళ్తున్న వారంగా ఉంటున్నాం. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని సన్నివేశాల్లో మరి కొన్ని సమయాల్లో మనం అనుకుంటూ ఉంటాం, నేను అనాథను, నాకెవరు లేరు, నేను ఒంటరి వాడను, నన్ను ఎవరు దరికి చేర్చరు, ఆదరించరు అనే ఒక మరి అనాథగా విడవబడ్డాను అని మనం అనుకుంటాం. అయితే అలాంటి వారి కొరకే ఈరోజు నేను మీ వద్దకు ఒక చిన్న ప్రభు మాటలను సెలవించడానికి వస్తున్నాను. మరి సువార్త, యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనాన్ని మనం తీసుకున్నట్లయితే అక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనిద్దాము. మరి ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. మనలను అనాథలుగా విడువడు, మన యొద్దకు ఆయన వస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుగా, మరి అందరూ ఉన్నారని, లేకపోతే మరి నేను ఒంటరిగా ఉన్నానని కొందరు, నేను అందరు ఉన్నారు నాకు, కానీ నాకు ఎవ్వరు మాట్లాడలేని స్థితి, పలకరించలేని స్థితి అని అనుకుంటున్న వారు, నేను కొంత ఒంటరిగా ఉంటున్నాను, నేను మరి ఏ విషయంలో కూడా నేను మరి సహకారం పొందలేని వాడను, నా బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, మరి చాలామంది నా చుట్టూ ఉన్నారు, వారందరూ నాకు ఉంటారు అనుకున్నా, కానీ నేను అనాథగానే ఉన్నాను, నేను ఆదరించబడలేకపోతున్నాను, ప్రేమించబడలేకపోతున్నాను, నేను ఎవరి ద్వారా ఆదరణ గౌరవాలు పొందలేకపోతున్నాను, ఎవరి మరి ఏమంటారు ప్రేమను నేను పొందలేకపోతున్నాను, నేను విలువబడిన వాడినిగా ఉంటున్నాను, నేను ఒంటరిగానే ఉంటున్నాను, ప్రేమ లేని వాడినై ఉంటున్నాను, దయలేని వాడినై ఉంటున్నాను, మరి నిత్యము నేను ఏదో ఒక రూపంలో మరి ఇబ్బంది పడుతున్న వాడను అని మనము కలత చెందిన సమయాల్లో కొన్ని సందర్భాల్లో మనము మరి అనుకుంటూ ఉంటున్న విషయాలు ఏంటంటే, అందరూ నా చుట్టూ ఉన్నారు, కానీ నేను అనాథగా ఉన్నాను, మరి అందరూ నన్ను మరి చూసేవారిగా ఉన్నారు, కానీ నా మనసెరగని వారిగా ఉంటున్నాను అని మనం బాధపడుతున్న సందర్భాల్లో మరి మనం అనుకుంటున్నాం. కానీ ప్రభు ఒక మాట సెలవిస్తున్నాడు. ప్రభు ఏమని సెలవిస్తున్నాడంటే, నేను మిమ్ములను ఏంటంటే అనాథలుగా విడవను, నేను మీ యొద్దకు వస్తును. మరి ప్రభు మన దగ్గరికి వస్తానంటున్నాడు, మనల్ని అనాథలుగా విడవని అంటున్నాడు. నేను మీ వద్దకు వత్తును, అందరూ నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టేవాడను కాను. ఈ లోకంలో ఎవ్వరు కూడా నీతో రాకపోవచ్చు, ఈ లోకంలో ఎవ్వరు నీతో ఉండకపోవచ్చు, ఈ సమాజంలో నీకు ఎవ్వరు తోడుగా ఉండకపోవచ్చు, ఈ లోకంలో నువ్వు ఏ పని చేస్తున్నా నీకు మరి ఒక నిరాశ, ఒక మరి ఎదురు కావచ్చు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్న విషయాన్ని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందరు నిన్ను విడిచిన ఈ లోకం నుంచి నేను నిన్ను విడవను, అందరితో పాటు నేను నీకు తోడుగా ఉన్నట్టు, అందరిలో నీకు ఎవరు లేకపోయినా నేను మాత్రం నీకు తోడుగా ఉంటానని మరి ఆయన మాట్లాడుతున్న మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడూ ఉబుకుచు నీటి ఊట వలె ఉందువు. ప్రభు మరొక వాగ్దానం మనకి ఇస్తున్నాడు. మనమంట మరి ఎలాగ ఉంటామనంట, నీటి ఊట వలనే ఉంటామంట, తోట వలె, ఎప్పుడు నీరు కట్టిన తోట వలె మనము ఉంటామనంట. క్షేమకాలమున ఆయన మనల్ని తృప్తిపరుస్తాడంట. హల్లెలూయా, ఆమేన్. దేవుడు ఎంత మంచి వాగ్దానం ఇస్తున్నాడు. మరి మనము
అనాథగా ఎప్పుడు బాధపడొద్దు. ఒంటరిగా ఎప్పుడు బాధపడొద్దు. ఎవరు ఉన్నారు, ఎవరు లేరని బాధపడకూడదు. మరి దేవుని వాగ్దానం చూడండి ఎంత చక్కటి వాగ్దానం మనకిస్తూ ఉన్నాడు. ఆయన నిత్యము మనల్ని నడిపిస్తాడంట. ఈరోజు నీకెంబట ఎవరు లేరని బాధపడకు. మరి ఎవరు నన్ను ఆదరిస్తలేరని బాధపడకు. ఎవరు నన్ను గౌరవిస్తలేరని ఆధపడకు. ఎవరు నాకు తోడుగా లేరని నువ్వు భయపడకు, అధైర్యపడకు. దేవుడు నీకున్నాడు. ఆయన నీకు ద్వారము చూపించువాడు. ఆయన నీకు మార్గము నడిపించేవాడు. ఆయనే నీకు మార్గమై ఉంటున్నాడు. ఆయన సత్యవంతుడై ఉంటున్నాడు. ఆయన జీవమై ఉంటున్నాడు. ఆయన మనల్ని అనేకమైన విషయాల్లో నడిపిస్తున్న వాడై ఉంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుడు మనల్ని మరి నడిపించేవాడై ఉన్నాడు. తృప్తి చెందించేవాడై ఉన్నాడు. ఆయన మనల్ని నీటి ఊటలాగా ఉంచేవాడై ఉన్నాడు. ఆయన ఎప్పుడు మనల్ని ఎలా ఉంటాడంట నీరు కట్టిన తోటలాగా మనల్ని ఉంచుతాడంట. కాబట్టి మరి యొక్క జీవితంలో మనము అనాథలముగా ఎప్పుడూ అనుకోకూడదు. అనాథలుగా మనల్ని ఒంటరిని, నాకెవ్వరు లేరు, నేను ఈ బాధపడుతున్నాను, ఈ కష్టపడుతున్నాను, ఈ శ్రమ పడుతున్నాను, ఈ శోధన ఎదుర్కొంటున్నాను, ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాను, ఈ రోగాన్ని ఎదుర్కొంటున్నాను, ఇలాంటి అనేకమైన పరిస్థితుల్లో నేను నడుస్తున్నాను, నేను ఒంటరినయ్యా అని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమనంట, నేను ఏంటంట, నీ వద్దకు వస్తాను, నిన్ను అనాథలుగా ఎప్పుడు నేను విడిచిపెట్టాను. మనల్ని అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు. అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో, మరి అనేకమైన విషయాల్లో మరి మనకు తోడున్నవాడు. కొన్ని సమయాల్లో మనం అనుకుంటాం, నాకెవ్వరు లేరు, నేను ఒంటరి వాడను, నాకెవ్వరు లేరు, నేను అనాథగా ఉండిపోయాను, నేను ఈ పని ఒక్కడినే చేస్తున్నాను, నాకెవ్వరు లేరు అనుకొని మనం అనుకున్న సమయాల్లో చాలా రోజులున్నాయి, చాలా సమయాలున్నాయి. కాబట్టి అట్టి సమయాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న మాటను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ.